నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి. భీమవరంలో కార్యకర్తలకు సూచించిన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసేవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తణుకులో దివ్యాంగులకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిలి. కార్యాలయంలో 19 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత. శాసన మండలిలో ప్రస్తావించిన సమస్యలను తక్షణం పరిష్కరించాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా ప్రముఖ సమరయోధులు భోగరాజు జయంతి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖ ఆడిటర్ జనరల్ గడ్డ. తణుకులో విద్యార్థులతో కలిసిపోయిన భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ. ఆనందం వ్యక్తం చేసిన 10వ తరగతి విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు. తాడేపల్లిగూడెం ప్రాంత కేంద్రాల వద్ద వెళుతున్న అన్నదాతలు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. కొత్తపేటలో ప్రకటించిన ఎమ్మెల్యే సత్యానందరావు. పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఘన స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఈ పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి సూచించారు. భీమవరం పట్టణంలో ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతంగా నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో చేరి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కూడా చాలా పెద్ద అండగా ఉండటం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజున ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున అందరూ ముందుకొచ్చి ముస్లిం నాయకులందరూ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాం. చాలా చాలా సంతోషం. ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ మీరు అందరూ కూడా చెప్పండి. దాదాపుగా ఏదైనా ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరున్నా సరే వాళ్ళకి భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ఈ వరకు 2 లక్షలు ఉండేది ఇప్పుడు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేరే ఏదైనా డెత్ అయితే 10,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గతంలో జరిగినాయే. ఇప్పుడు ఎందుకంటే ప్రతి కష్టపడ్డ కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలి అనే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయడం జరుగుతుంది సభ్యత్వం. దాదాపుగా ఇప్పుడు తెలిసి మనకి మొదలుపెట్టిన తర్వాత చాలా అందరూ కూటమి ప్రభుత్వంలో మన అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో. దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50 లక్షల పైచిలకు ఈ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఇంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలనేది మనకు తెలుస్తుంది. ఇంకా పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా చాలా చక్కగా మమేకమై ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం. అలాగే లాయర్ గారు కానీ అందరు పార్టీకి పెద్ద అండగా ఉంటారని ఇప్పుడున్న సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మహిళలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, సహాయ కార్యదర్శి నేదునూరి గంగాధర్ తిలక్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలా శ్రీరామదాసు, ఎండీ నౌషద్లు పాల్గొన్నారు. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే పీఎస్సీ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఆదివారం ప్రారంభించారు. తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రతిభ కలిగిన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణరాజు, కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని తణుకు శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ ఉద్బోధించారు. పట్టణంలోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫౌండేషన్ ద్వారా సతీష్ వారి ఆధ్వర్యంలో అందరి సహకారంతో 15 సంవత్సరాలుగా కేవలం దివ్యాంగుల మీదే దృష్టి పెట్టి వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయటం, వారి అవసరాలను తీర్చే విధంగా ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం పూర్తిగా ముఖ్యంగా అభినందనీయం. వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పటికీ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఒక నిబద్ధతతో ఎటువంటి వేరే ఆలోచన లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయటం, దానికి అనుగుణంగా ఈ సంస్థకి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఎంతోమంది దాతలు వారి సహకారాన్ని అందించి ఈ సంస్థను ముందుకు నడిపించడం చాలా సంతోషమని వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దివ్యాంగులకు సంబంధించి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఈరోజు 6,000 రూపాయలు చేశారు. 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు దివ్యాంగులకి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనూ కూడా దివ్యాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది. ఈరోజు దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాలుగాను కూడా బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసి డాక్టర్ పిఎన్ఎస్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు బొల్లా సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పారిశ్రామికవేత్త గమని రాజా, జయంతి జ్యువెలర్స్ అధినేత వజావుద్ ఖాన్ రాజులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆర్మిల రాధాకృష్ణ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 19 మందికి వైద్య ఖర్చుల కోసం మంజూరైన 21,18,507 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. కాగా ఈ ఏడాది జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు ఎలక్ట్రికల్ షాక్ తో మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు ఎల్లారి శ్రీనివాసరావు కుటుంబానికి అప్పట్లో హామీ ఇచ్చిన ప్రకారం 2 లక్షల రూపాయలను మంజూరు చేయించి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వీరు వారి సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్నారని చెప్పారు. అనంతరం ఆ బిల్లులను ప్రభుత్వానికి సమర్పించగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందజేయించినట్లు ఆర్ఎంఎల్ఏ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గత 2 వారాలుగా జరిగిన శాసనమండలి సమావేశంలో తాను ప్రస్తావించిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ కోరారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను లేవనెత్తిన పలు ముఖ్యమైన సమస్యలతో సంబంధిత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన వివరించారు. ఇందులో కొన్ని ఆర్థిక పరమైనవి, ఇంకొన్ని విధానపరమైనవి ఉన్నాయని అన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించగలిగితే పరిష్కారం ఏమంత కష్టం కాదని సంబంధిత మంత్రులకు సూచించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, పార్టీ ప్రతినిధి వి సీతారాములు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతిని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని భోగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. జాతీయవాదిగా ఆంధ్ర బ్యాంకును స్థాపించి ప్రజల అభివృద్ధికి ఆయన కారకులయ్యారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఒక బ్రాండ్ ఇమేజ్ గా ఉన్న ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం విచారకరమని అన్నారు.
అనంతరం జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యంతో పాటు ఆంధ్ర బ్యాంకు విశ్రాంతి మేనేజర్ వెలగలెట్టి బ్రహ్మనాయుడులను వైద్య ప్రముఖులు వి సత్యనారాయణ రాజు, సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్ రావులు ఘనంగా సన్మానించి గౌరవించారు. ఆంధ్ర బ్యాంకును స్థాపించి అప్పుడు అసలు ఇన్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ సరిగా లేని రోజుల్లో పట్టాభి సీతారామ గారు ఒక ఆంధ్ర బ్యాంక్ లాంటి ఒక గొప్ప సంస్థను స్థాపించి పట్టాభి అని పేరు పొందాడు. పట్టాభిషిక్తుడు. ఆయన ఇంటి పేరు భోగరాజు అని ఉంది. ఆయన భోగరాజు అని ఇంటి పేరు ఉంది, కానీ ఆయన సీతారామయ్యలో సహనశీలి, డౌన్ టు ఎర్త్ ఉన్న వ్యక్తి. అందుకే సీతారామయ్య అయ్యాడు. నెహ్రూ టైంలో ఎంతో పటేలు ఇలాంటి మహామౌలు అందరితోనూ కూడా ఎంతో సహచారం చేసి ఒక ఉన్న స్థితికి ఎగి గ్రంథాలు రాసి ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకుని ఆంధ్ర బ్యాంక్ లాంటి గొప్ప గొప్ప సంస్థల్ని మన దేశానికి అందించి ఎంతో పేరు పెట్టేదని పట్టాభి సీతారామయ్య మన పశ్చిమ గోదావరి జిల్లా వాసి అవడం మన అందరికీ గర్వకారణం. విలీనమైన యూనియన్ బ్యాంక్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ మరో రిటైర్డ్ మేనేజర్ కొడమంచిలి దానియాలు, ప్రస్తుత యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు దుక్క గోవిందరావు, దుగ్గి పరమేశు, మండవల్లి చిన్నరామయ్య, సభ్యులు ముక్కాముల మోహన్ రావులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడో ఉంటూ కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వహించే అధినేతల పేర్లు తెలియని విద్యార్థులు ఎంతో మంది ఉంటారు. ఇక ఆ అధినేతను చూడటమనే అవకాశమే ఉండదు. కానీ ఇందుకు భిన్నంగా సంస్థ అధినేత విద్యార్థుల పక్కనే కూర్చున్న ఆశ్చర్యకరమైన సంఘటన తణుకు భాష్యం స్కూల్లో ఆదివారం జరిగింది. విషయానికొస్తే పట్టణంలోని భాష్యం స్కూల్ ప్రాంగణంలో పాత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 5 బ్రాంచులలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రేరణ సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి తణుకుతో పాటు తాడేపల్లిగూడెం, పెనుగొండ, నల్లజర్ల, చింతలపూడి బ్రాంచుల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ముఖ్యమైన సదస్సుకు సంస్థ వ్యవస్థాపకులు భాష్యం రామకృష్ణ విచ్చేసి జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విజ్ఞానం అందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించుకోవాలని హితవు పలకడంతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతల గురించి బోధించారు. అనంతరం వేదిక నుంచి దిగి కిందకి కుందే కూర్చున్న తన విద్యార్థుల వద్దకు వెళ్లి భాష్యం రామకృష్ణ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా వారి మధ్యలో కూర్చుని షేక్ హ్యాండిల్ తీసుకున్నారు. తన్మయత్వం చెందిన కొందరు విద్యార్థులైతే ఆటోగ్రాఫ్లు తీసుకునేందుకు ప్రయత్నించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏ శ్రీమన్నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో భాష్యం రామకృష్ణ తనయుడు భాష్యం సాకేతరాం, సంస్థ గౌరవ సలహాదారులు కె మైఖేల్ రాజు, కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ వి గోవిందరాజు, స్థానిక బ్రాంచ్ సహాయ ప్రధానోపాధ్యాయులు జివి పాండురంగారావు, వివిధ బ్రాంచుల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే రాజ్యాంగ దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని దళిత ఐక్యవేదిక అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా తణుకు ప్రాంతాలకు చెందిన విద్యా సంస్థల్లో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయాలని విద్యార్థులకు సూచించారు. అలాగే వివిధ సంస్థలు, సంఘాలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రతినబూనాలని సురేష్ కోరారు. రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా ఉండాలని ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం మిత్రులారా, బాబాసాహెబ్ గారు అనేక కష్టాలు నష్టాలు వచ్చి భారత రాజ్యాంగం రాశారు. ఈ రోజుల్లో భారత రాజ్యాంగం భారతదేశానికి దశ దిశ భారత రాజ్యాంగం మేము చెప్పాలి. ఎందుకంటే ఎంపీటీసీ గారికి ప్రధానమంత్రి వారు కూడా బాబాసాహెబ్ రాజ్యాంగమే. మనకు ఉదాహరణ తీసుకుంటే మరి పాకిస్తాన్లో ఒకే కులం అయినా కానీ నిరంతరం నిరంతరం దాడులు జరుగుతుంటాయి అక్కడ. అదేవిధంగా భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, జాతులు అన్నీ ఉన్నాయి, కానీ అందులో ఏకంగా ఉండడానికి దానికి కారణం భారత రాజ్యాంగం దృష్టి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. భారత రాజ్యాంగం ప్రమాదాలు ఉన్నాయి, మన భారత రాజ్యాంగం కాపాడుకోవాలి. భారత రాజ్యాంగం కాపాడుకోవాలంటే మన అందరం ఐక్యమత్యంగా ఉండాలి. రానున్న రోజులు బలమైన శక్తిగా ఉండి ఏదో మనువాదులు తనుకొట్టే విధంగా మనం ముందుకు రావాలని కోరుకుంటూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ నాగేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు కేసరపల్లి వెంకట్రావు, తణుకు ఎరగోరం పట్టణ శాఖల అధ్యక్షులు నక్కా రమేష్, నందమూరి శ్రీనివాస్, పడాల బాబు, ఉపాధ్యాయ సంఘ నాయకులు గంజి మధు, భావన, మురళీమోహన్, పొట్ల నిర్మల కుమారి, మద్దెల యేసులు పాల్గొన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి సందర్భంగా విద్యా సంస్థల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు తణుకుకు చెందిన ఈ సంస్థ కార్యాలయంలో ఆదివారం బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జేవీవీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
అంతా బాబా గారు ఎందుకు చేశారంటే వారి తల్లి గారైన ఈశ్వరమ్మ గారి కోరిక మేరకు చేశారండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పుట్టపర్తి గ్రామాన్ని వదిలి వెళ్ళొద్దు, ప్రజలకి విద్యా వైద్య సౌకర్యాలు కల్పించు. మామూలు పుట్రంతో ఉండే ఊరు, అందుకనే పుట్టపర్తి గ్రామం అంటారు. అక్కడ అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీ వచ్చిందండి. అంటే అక్కడ మన బాలబాలికల్ని, మన పిల్లల్ని యూకేజీలోనో ఎల్కేజీలోనో చేస్తే కేజీ నుంచి పీజీ దాకా వైద్య విద్య మామూలు సాధారణ విద్య అంతా కూడా పూర్తిగా ఉచితమండి. అక్కడ ప్రవేశ పరీక్షలో కనుక ఉత్తీర్ణులయ్యి మన పిల్లవాడు కానీ పిల్లలు కానీ ఎవరన్నా అక్కడ కాలేజీలో చేరితే, కేజీలో చేరితే 1వ తరగతి నుంచి కళాశాల విద్య వరకు, ఆ పైన యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకు, PhD వరకు కూడా అక్కడే చదువుకుని వచ్చిన విద్యార్థులు ఎందరో ఉన్నారండి. అలాగే వైద్యానికి అక్కడ పుట్టపర్తి గ్రామంలో నిజంగా బెంగళూరు, హైదరాబాదు లాంటి పట్టణాలు మనకి లేని స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద వైద్య కేంద్రాలను నెలకొల్పి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, ఈ మొబైల్ హాస్పిటల్ ఇవి స్థాపించి జనాలందరికీ కూడా, ప్రజలందరికీ ఎంతో మేలు జరిగేలా చేశారండి. ఈ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ టి కోటేశ్వరరావు, సభ్యులు వారణాసి ఉదయ భాస్కర్, ఏ దామోదరరావు, బి శ్రీనివాసరావు, వి లలిత, తాడి నాగమణులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్ల వద్దకు ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార చట్టం ద్వారా 5 ఇళ్లకు వెళ్లి వైద్య సేవలు అందించారు. అక్కిన కాశీ విశ్వనాథం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందించారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అర్జీ భాస్కర్, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 1992-95 బీఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించుకున్నారు. ఈ మేరకు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందించారు. అలాగే అప్పటి అధ్యాపకులు ఏ గాంధీ, డాక్టర్ కె హరిచంద్ర ప్రసాద్, ఎం వీరభద్రరావు, విజికే రెడ్డి, ఆర్ఎస్ఎం భూపాల్ను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యా సంస్థలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డివివి నాగరాజు, వేమూరి రాజరాజేశ్వరితో పాటు మరో 40 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.